ఎన్డీఏని చూసి కంటే కూడా నరేంద్ర మోడీని చూసినే ఓటేశారు. అదే సందర్భంలో ఓట్లు తగ్గడానికి కారణమైంది నిరుద్యోగము, అదే సందర్భంలో కొన్ని పరిణామాలు అన్నటువంటిది ఇప్పుడు సెఫాలజిస్టులు చెప్తున్నటువంటి లెక్క. వాళ్ళ సమీక్షా సమావేశాల సందర్భంగా ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యల వల్ల కేంద్రంలోని అధికార బీజేపీకి 2024 లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సహ డైరెక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదాయాల తగ్గుదల, అవినీతి కుంభకోణాలు, పరిపాలనా లోపాలు, బడా పారిశ్రామికవేత్తలకు అండగా ఉండటం, మత వివక్ష, ఆర్థిక వృద్ధి లేకపోవడం వంటివి కూడా ప్రభావం చూపాయన్నారు. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి రామ మందిర్ నిర్మాణం ప్రధాన కారణం కాదు. 5% మంది ఈ అంశానికి మద్దతు ఇచ్చారు. దేశాభివృద్ధి మోడీ నాయకత్వం అనుకూలించిన మోడీ ప్రధాన అభ్యర్థి కాకపోతే 24% మంది వేరే పార్టీకి ఓటేసేవాళ్ళు. 2024 లోక్సభ ఎన్నికలు రాష్ట్రాల వారీగా ఫలితాల మీద అవగాహన కార్యక్రమం మీద ఈ సమీక్ష చేసుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణాలు 30% ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అయితే 27% మేర నిరుద్యోగ సమస్య ఉంది. మరో 43% ఇతర కారణాలు ఉన్నాయి. బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఓట్లో దేశం అభివృద్ధి చెందుతుందని 21% మంది, మోడీ నాయకత్వానికి 20% మంది, పాలన బాగుందని 15% మంది, ప్రభుత్వ విధానాలు సంక్షేమం బాగున్నాయని 11% మంది మద్దతు తెలిపారు. దేశం ముందుకు సాగాలని 7% మంది, రామ మందిర్ నిర్మించినందుకు 5% మంది, అభ్యర్థులు మెరుగైన వారు ఉన్నారని 5% మంది, శాంతి భద్రతలు, భారతీయ నాగరికత పరిరక్షణ, ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నత కృషి అంశాలను 3% చొప్పున ఓట్లేశారు. 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రధాని కావాలని 47% మంది కోరుకుంటే 24లో 41% మంది ఆశించారు. బీజేపీకి ముస్లిం ఓట్లు మరింత తగ్గినాయి. హిందువుల ఓట్లు 2024లో బీజేపీకి 53% పడ్డాయి. 2019తో పోలిస్తే 1% పెరిగినాయి. కాంగ్రెస్కు కూడా హిందూ ఓట్లు 12% నుంచి 14% పెరిగినాయి. కాంగ్రెస్ గిరిజన ఓట్ల తగ్గుదల కనిపిస్తోంది. 2019తో పోలిస్తే 24లో యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీ, బీహార్, మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు పుంజుకున్నాయని సంజయ్ చెప్పుకొచ్చారు. ప్రారంభ కార్యక్రమానికి అంటే అక్కడ మీటింగ్ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు.